అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది 4 మూలల కంకర పోసి పెట్టిన స్థలం. ఇటు స్థలము సియోను కొండపైన నీళ్లు లేనందుకు వాటర్ ట్యాంక్ కొరానికి నిర్మించబడుచున్న స్థలం. ఈ స్థలాన్ని మంచినీరు చెట్లకు వచ్చిన భక్తులు వాళ్ళు నీటి స్నానాలు చేసుకున్నటకు ఈ నీళ్ళు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడ బోర్ లేదు. బోర్ లేనందుకు దూర ప్రాంతం నుంచి ట్రాక్టర్తో, అంటే ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ ట్రాక్టర్ తోటి నీళ్ళు తీసుకొని వచ్చి ఇందులో పోసుకోవడానికి చేస్తున్నాం అన్నమాట. ఇట్లా నీళ్ళు పోసుకొని ఈ ట్యాంక్ తోటి రాను ఈ నీళ్ళు ఎవరైనా భక్తులు మన బోరు విరాళంగా వేపిస్తే కనుక ఆ నీళ్ళను కూడా తీసుకొచ్చి ఈ ట్యాంకులో వేపిస్తే ప్రతి విషయానికి, చెట్ల పెంపకానికి కానీ ప్రతి విషయానికి ఉపయోగంగా వస్తుందని ఆశపడుతున్నాం. ఇది సియోను కొండకు రావాల్స్తున్నటువంటి దారి. ఈ దారి ఇటు ఉంటుంది. ఇక్కడ చెట్లకు నీళ్ళు పోవడానికి ఫస్ట్ చేసుకున్న నీటి నిల్వ సింటెక్ ట్యాంకులు, ఆ ట్యాంకులలో నీళ్ళు పోసుకొని చెట్లకు పెడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక నీళ్ళు లేక చాలా మటుకు చెట్లు ఎండిపోతున్నాయి. అయితే గ్రామ పంచాయతీ నుండి మా యొక్క గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు అందరు కూడా ఇక్కడ నీళ్ళు వాడుకోవడానికి ఈ ట్యాంకును ఎప్పుడు వాడుకున్నా కూడా ఎవరేమన్నారు, మంచోళ్ళు మా ఊరోళ్ళు. అందుకని చెప్పి ఈ ట్యాంక్ ద్వారా నీళ్ళు తెచ్చుకుంటున్నాం. ట్యాంక్ ద్వారా నీళ్ళు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని మందిరానికి నిర్మాణానికి వాడుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు పిల్లర్స్ గుంతలు, మందిర నిర్మాణం 21 పిల్లర్స్ తోటి మందిర నిర్మాణం పనులు నడుస్తున్నాయి. అయితే ఇది కంకర, ఇక్కడ డస్ట్, ఇక్కడ ట్యాంక్, నీళ్ళతో తీసుకొచ్చిన ట్యాంక్, ఇక్కడ వర్క్ నడుస్తున్నది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లర్స్ గుంతలల్లో ఈరోజే వేసిండ్రు. ఇది పూటీలు అంటారా, ఇది సిమెంట్ వేసిండ్రు. రేపు పిల్లర్స్కు అవి చేస్తున్నారు, ఏదంటారు, స్టీల్ ఇలా పెట్టి చేస్తారన్నమాట. గుంతలలో స్టీల్ ఇలా పెట్టి పిల్లర్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా చేస్తున్నారు. రేపు ఇలా పడితే ఎల్లుండి పిల్లర్స్కు బీములు పని వర్క్ చాలా అవుతుంది. ఇప్పుడు అంతా ప్రారంభ దశలో వర్క్ ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దేవుని పేరిట మేము ఇస్తాము మీ మందిరానికి డబ్బులు అని చెప్పి మాత్రం ఎవరు ముందుకు రాలేరు. ఎవరైనా స్టీల్ పిల్లర్స్ కట్టడానికి ఇక్కడ ఉసుక పోసిండ్రు. ఉసుక పక్కకే పిల్లర్స్ది అది కట్టిండ్రు, స్టీల్ కట్టిండ్రు. పిల్లర్స్ గుంతలు ఇవన్నీ వర్క్ నడుస్తున్నది. ఇక్కడనే ఒక్క నిమిషం, ఇక్కడ సియోను కొండ ముందు భాగంలో పాస్టర్స్ ఇళ్ళబడి మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ చేస్తున్నాము. చాలా మంచి ఏరియా. ఇక్కడ స్టీల్ కట్టిండ్రు, ఇవన్నీ వర్కులు నడుస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం నమ్ముకున్న యేసుప్రభు చాలా గొప్పోడు. అయితే దేవుని బిడ్డలైన మీరు ఎవరన్నా దేవుని పేరట
500 రూపాయల నుంచి మీ ఇష్టం ఉన్నంత 1000 రూపాయలు ఇవ్వండి, 5000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి. లేదంటే ఒక పిల్లర్స్కి కావాల్సినంత డబ్బులు, లేదంటే ఒక బోరు వేసుకోవడానికి, ఏది ఇచ్చినా వస్తురూపకంగా మీరు ఉపయోగపడేటట్లు ఉంటే దేవునికే మహిమ కలుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఇక ఇక్కడ ముందు భాగం గోడ పని నడుస్తుంది ఇట్లా, అందుకని వర్క్లు నడుస్తున్నాయి. ఎవరన్నా దాతలు ముందుకు వస్తే మీకే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మీరు 100 రూపాయలు నాకు ఇస్తే నేను మీకు 1000 రూపాయలు ఇస్తా అని మాట ఇచ్చిన యేసయ్య. కనుక మనము విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తే మనకు ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని మాత్రం నేను నమ్ముతా. మీరు కూడా నమ్మాలని దేవుని పేరిట మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సీయోను కొండపై మందిర నిర్మాణం జరుగుతున్నది కనుక మీరు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ ఏరియాలో ఎక్కడ లేని విధంగా సీయోను కొండపై మందిర నిర్మాణం చేస్తున్నాం. ఈ మందిర నిర్మాణం ఒకటే పని కాకుండా ఇక్కడ అనేకులు వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని స్వస్థతలు పొంది నిజమైన యేసయ్య ఒక్కడే అని విశ్వాసంతో ఉండే